వెల్కమ్ టు మై ఛానల్ బా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే పావు బజ్జీ అండి. ఎంతో సులువుగా ఈజీగా టేస్టీగా చేసుకునే పావు బజ్జీ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో వాటర్ అనేది వేసుకుని మనం ముందుగా క్లీన్ చేసుకున్న పొటాటోస్ ఒక కప్ అనేది నేనైతే యూజ్ చేస్తున్నా. తర్వాత అందులోనే క్యారెట్ కూడా వేసి పొటాటోస్ క్యారెట్ని అయితే బాయిల్ చేద్దాం. తర్వాత పక్కనే స్టవ్ ఆన్ చేసి ఇంకొక కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి లేకపోతే ఆయిల్ రెండు కూడా వేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై చేద్దాం. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. తర్వాత అందులోనే టమాటా ఒక కప్ అయితే వేసుకున్నాను. ఇవి కూడా సేమ్ ఒక 5 minutes అయితే మగ్గనిద్దాం. తర్వాత అందులో క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నా. తర్వాత అందులోనే బఠానీ, నేను గ్రీన్ బఠానీ అయితే వేసుకున్నాను. చూసి కదా మనం ముందుగా బాయిల్ చేసుకున్న బంగాళదుంప క్యారెట్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం. వేసుకుని మొత్తం అంతా స్మాష్ చేద్దాం. చూసారు కదా, నేను చూపించిన విధంగా అయితే ఇలా స్మాష్ చేయండి. తర్వాత అందులోనే కారం తగినంత, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, పసుపు తగినంత, చాట్ మసాలా తగినంత, పావు బజ్జీ మసాలా తగినంత, చికెన్ మసాలా లైట్గా వేసుకోండి. వేసుకుని మొత్తం అన్ని మిక్స్ చేయండి. దీనికి టేస్ట్ అయితే పావు బజ్జీ మసాలా అండి, అదైతే కంపల్సరీ ఉండాలి, ఏమున్నా ఉండకపోయినా. తర్వాత వాటర్ అనేది వేసి మగ్గనిద్దాం కొంచెంసేపు. ఆల్మోస్ట్ అయితే మనకు ప్రిపేర్ అయిపోయిందండి. కర్రీ అనేది బాయిల్ అయిందంటే ఇంకా పావు బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టు, రెడీ అయిపోయినట్టు. తర్వాత అందులో లైట్గా కొత్తిమీర అనేది గార్నిష్ కింద వేసుకోండి. ఇంకో కొంచెంసేపు అయితే దీన్ని బాయిల్ చేద్దాం. లాస్ట్లో కూడా ఇలా కొత్తిమీర అనేది వేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత బటర్ అయితే వేసుకున్నాను నేను. పెనం హీట్ అయిన తర్వాత పావు బజ్జీ కర్రీ అయితే కొద్దిగా వేసుకోండి. తర్వాత మనం ఒక బన్ అనేది తీసుకుని దాన్ని మధ్యలోకి ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకుని పెనం మీద ఫ్రై చేయండి. ఇదైతే కొద్దిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. చూసారు కదా, కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఎమ్మీగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలామందికి అయితే నచ్చుతుంది. ఇదైతే స్నాక్స్ కింద గట్ట తింటే చాలా ఇష్టంగా తింటారు. బయట తినవసరం లేదు, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు మెయిన్ కర్రీ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఆ కర్రీ ఒకటి బాగా వచ్చిందంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.